చాలా కాలం క్రితం భారతదేశం యొక్క భూభాగాలు దైవిక శక్తితో మునిగిపోయినప్పుడు, ఆకాశం ఇప్పటికీ ఖగోళ జీవులతో మెరిసిపోతున్నప్పుడు అక్కడ ఒక రహస్య రాజ్యం ఉంది అని మీకు తెలుసా? అదే కందారా. తూర్పు హిమాలయాల మడతల్లో లోతుగా దాగి ఉంది. కందారా 5 మూలక శక్తుల గుండె. పౌరాణిక జంతువులు, పురాతన ఋషులు మరియు కాలానికి మర్చిపోయిన ఆత్మలకు నిలయంగా ఉంది. కానీ రాజ్యం కనుమరుగైంది. దాని ప్రాణశక్తి గరుడ కన్నీరు, శక్తివంతమైన ఖగోళ పక్షి గరుడ యొక్క దుఃఖం నుండి పుట్టిన ఒక రత్నం మసకబారిపోయింది. దాని ప్రకాశం లేకుండా మర్త్య మరియు ఖగోళ ప్రపంచాల మధ్య సంతులం కనుమరుగైంది. ఒక్క వ్యక్తి మాత్రమే ఈ కందారాన్ని రక్షించగలడు. అతని వైభవ్. జంతువులతో మాట్లాడగల, ప్రకృతి స్వరాన్ని వినగలిగే మారుమూల గ్రామానికి చెందిన ఒక మూగ అనాథ బాలుడు. హిమాలయాల అంచున ఉన్న ఒక పొగమంచు గ్రామంలో వైభవ్ 15 ఏళ్లు ఏకైక స్నేహితుడైన ఒక తెల్ల తోడేలుతో కలిసి అడవుల్లో తిరుగుతూ రోజులు గడుపుతూ ఉండేవాడు. క్యాన్సర్ పుట్టినప్పటి నుండి మూగగా ఉన్నప్పటికీ వైభవ్ ఆత్మ ప్రకృతితో ప్రతిధ్వనించింది. అతను ఆకుల గునుగుడు, నదుల ఘోషను, నక్షత్రాల ఆర్తనాదాలని వినగలిగాడు. ఒక రాత్రి రక్త చంద్రుని క్రింద వైభవ్ ఎర్రటి కళ్ళతో నిప్పు మరియు పొగమంచులో ఎగురుతున్న ఒక బంగారి పక్షి గురించి కలలు కన్నాడు. పక్షి వెండి సరస్సులో పడిన మెరుస్తున్న కన్నీటిని ఏడుస్తున్నట్టుగా అతను చూశాడు. సరస్సు నల్లగా మారిపోయింది. అతను తన ఛాతీ మంటతో గాలిలో గుసగుసలాడే మందమైన స్వరంతో అతను మేల్కోగలిగాడు. కందారం మసకబారుతుంది. కన్నీరు కనిపించకుండా పోతుంది. మీరు ఆకాశాన్ని మేల్కొల్పాలి. భయంతో ఇంకా ఆసక్తిగా వైభవ్ ఆ పిలుపుని అనుసరించడానికి బయలుదేరాడు. అతని ప్రయాణం విశ్వాసం యొక్క అల్లకల్లోలంతో ప్రారంభమైంది. ఏ గ్రామస్తుడు కూడా వెళ్ళడానికి సాహసించని నదిని అతను దాటాడు. వైభవ్ రాక అడవిలోకి ప్రవేశించాడు. అక్కడ చెట్లు చిక్కులు గుసగుసలాడే, నీడలు వాటంతట అవే కదులుతూ ఉండేవి. అక్కడ వారు ఎదుర్కొన్నారు ఖగోళ సంరక్షకుడు యక్షుడు. యక్షుడు వారిని అడ్డుకున్నాడు. ద్వేషం లేని వారు మాత్రమే ఇది దాటిపోగలరు అని యక్షుడు హెచ్చరించాడు. సంరక్షకుడు వైభవుని కలలో భ్రమలోకి నెట్టాడు. అక్కడ అతను అతని గతాన్ని చూశాడు. గ్రామస్తులు అతనిని ఎలా కొట్టారు, అతని మౌనాన్ని అపహాస్యం చేశారు, అతన్ని విడిచిపెట్టారు. భ్రమ అతనికి శక్తిని ఇచ్చింది. వారందరినీ మోకరిల్లేలా చేయగల స్వరం అది. కానీ వైభవ్ మౌనాన్ని ఎంచుకున్నాడు. వారిని క్షమించాడు. భ్రమ మొత్తం చెదిరిపోయింది. యక్షుడు నమస్కరించాడు. నీకు ద్వేషం లేదు, కందారాకు నీలాంటి హృదయాలు కావాలి అని అతను వైభవ్ని ఆశీర్వదించి బహుమతి ఇచ్చి పంపించాడు. ఒక ఖగోళ నెమలి నుండి ఈక, అది దాచిన నిజాలను బహిర్గతం చేసే శక్తి కలిగి ఉంది. వైభవ్ పర్వతాలలోకి చేరుకున్నాడు. స్మరా నది గత జ్ఞాపకాలను కలిగి ఉన్న పవిత్ర నది. దాన్ని దాటడానికి అత్యంత ప్రియమైన జ్ఞాపక శక్తిని త్యాగం చేయాల్సి వచ్చింది. రాక చాలా విసుక్కున్నాడు. వైభవ్ తడబడ్డాడు. అతని తల్లి జ్ఞాపకం. ఆమె అతనిని పట్టుకున్నప్పుడు ఆమె మృదువైన హమ్మింగ్ అతనికి మాత్రమే తెలుస్తుంది. కన్నీళ్లతో అతను తన తల్లి శాల్వతో చుట్టిన రాయిని నదిలోకి వేశాడు. అది మునిగిపోవడంతో నది మొత్తం మెరుస్తూ విడిపోయింది. ఖర్చు భారీగా ఉండేది. అతని మనస్సులోంచి తల్లి ముఖం మాయమైంది. కానీ కందార మార్గం మాత్రం కనిపించింది. పర్వతాల నడిబొడ్డున పొగమంచు యొక్క ముసుగులు, పైకి ప్రవహించే జలపాతాలు దాటి ఉన్నాయి. కందారా తేలియాడే దీపాలు, మెరుస్తున్న చెట్లు, బంగారు ఆకాశం. కానీ అది కనుమరుగవుతూ ఉంది. నేల పగిలిపోయింది. ఆకాశం మసకబారింది. ఆత్మలు ఏడుస్తూ ఉన్నాయి. ఒక పెద్ద విగ్రహం డేగా మధ్యలో నిలబడి దాని ఛాతి బోలుగా ఉంది. అక్కడ కన్నీరు ఒకప్పుడు మెరుస్తూ ఉండేది. ఒక ఆత్మ సమీపించింది రవిని. కందార సంరక్షకుడు మాజీ ఖగోళుడు గరుడ కన్నీటిని దొంగిలించారని ఆమె వెల్లడించారు. రాణిగా మారిపోయింది. ఆమె చనిపోయిన ప్రేమికుడిని తిరిగి తీసుకువస్తుందని ఎవరు నమ్మారు? రవిని వైభవ్ కి ఎంపిక చేశాడు. సురక్షితంగా తిరిగి వెళ్ళు, లేదా రాణిని ఎదుర్కో. ప్రతిధ్వనుల గుహ. ఏ స్వరం వినబడదు నీకు. ఏమీ అబద్ధం చెప్పవద్దు. వైభవ్ యుద్ధాన్ని ఎంచుకున్నాడు. గుహల చీకటిలో అతను కనుగొన్నాడు రాణిగా మారుతుంది. సగం పాము, సగం స్త్రీ. ఆమె పులుసులు దుఃఖంతో మెరుస్తూ ఉన్నాయి. ఆమె కిరీటంలో గరుడ కన్నీటిని పొందుపరిచారు. ఆమె ఈ కన్నీటి బాధను కలిగి ఉంది. శక్తి కాదు, నేను కోల్పోయిన దానిని తిరిగి తీసుకురావడానికి నేను ప్రతిదీ ఇచ్చాను. నేను దాన్ని వదులుకోను. కానీ వైభవ్ ఖగోళ నెమలి యొక్క ఈక ద్వారా ఆమె నిజమైన హృదయాన్ని చూశాడు. దుఃఖం ముట్టడిగా మారిపోయి ఉంది. నిశ్శబ్దంగా అతను ఆమె వైపు నడిచాడు. తన గుండె మీద చేయి వేసి తన నష్టాన్ని చూపాడు. గుహ పలుచుకుంది. 2 దుఃఖాలు ప్రతిధ్వనించాయి. శతాబ్దాలలో మొదటిసారిగా రాణి ఏడ్చింది. నువ్వు అర్థం చేసుకున్నావు అంది గుసగుసగా. బహుశా ఇది సమయం. ఆమె కన్నీటిని తీసి అతని అరచేతిలో పెట్టింది. కందారలో తిరిగి వైభవ్ కన్నీటిని
గరుడ ఛాతిలో ఉంచాడు. కాంతి ఆకాశం గుండా పేలింది. చనిపోతున్న ఆకులను బంగారంగా మార్చింది. పగుళ్లను నయం చేసింది. ఆత్మలను మేల్కొల్పింది. గరుడ విగ్రహం ప్రాణం పోసింది. ఒక ఖగోళ గాలి వైభవ్ని గాలిలోకి తీసుకువెళ్ళింది. అతను ప్రపంచ దర్శనాలను చూశాడు. స్వస్థత పొందిన నదులు, పునర్జన్మ పొందిన అడవులు, సామరస్యంతో తిరిగి రావడం అతను గమనించాడు. గరుడుని స్వరం ఉరుములాగా ఉంది. ధైర్యవంతుడా, నీకు స్వరం లేకపోయినా ప్రపంచాన్ని నువ్వు విన్నావు. నువ్వు ఒంటరిగా ఉన్న చాలా మందిని మోసుకొచ్చావు. నువ్వు ఎప్పుడు సంతులం యొక్క ఒక సంరక్షకుడివి అని మాట అతను విన్నాడు. వైభవ్ రాకాతో తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అతను ఇంకా మాట్లాడలేనప్పటికీ అతని ఉనికి తుఫానులను శాంతపరిచింది. గాయాలను నయం చేసింది. ప్రజలను ఏకం చేసింది. ఆయన అడుగు పెట్టిన చోట పూలు వికసించాయి. అతను నడిచిన చోట పక్షులు పాడాయి. గ్రామస్తులకు ఇక ఈ మూగ అనాథ ఎప్పుడూ కనిపించలేదు. వారు ఒక పురాణాన్ని చూశారు. పైన ఆకాశంలో ఎక్కడో గరుడ మరోసారి ఎగిరింది. ప్రపంచానికి గుర్తు చేసిన బాలుడిని చూపిస్తూ బాలుడిని చూస్తూ ఉండిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.